అబ్బా! వీళ్ళొకళ్ళు నన్ను చావగొడుతున్నారు. నాకు రాదురా బాబు అంటే ఉద్యోగం చేయమంటారే అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి. ఇక నర్మద అయితే అలా ఉండేసరికి ఏమక్క అలా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఆ వల్లి నేను సాగర్ రైస్ మిల్లులో మూటలు మోస్తున్నాడని ఫీల్ అవుతున్నానని తనతో చెప్పానని ఆ విషయం ఎళ్లి సాగర్‌కి చెప్పి సాగర్‌ని ఇంకా బాధపెట్టింది. సాగర్ ఆ విషయం మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా అక్క! ఇదంతా వల్లికి అసలు వల్లి మారిందన్నావక్క నగల విషయంలో మనం ఇచ్చిన కోటింగ్‌కి మారుతుందన్నావు. చూసావా దాని బుద్ధి పోనిచ్చుకోలేదు. అది మారదక్క. దానికి తగిన బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే అవ్వదు. నీకు ఇంకొక విషయం తెలుసా? ఆ వల్లి నా విషయంలో కూడా ఇలానే జోక్యం చేసుకుంది. అది మా నాన్న బయట ఉన్నాడు తాగేసి ఇంకా ఇంటికి రాలేదని అంటే నేను మా నాన్నని ఇంటికి తీసుకొచ్చినందుకు ధీరజ్ మనసులో కూడా ఏదో మాట చెప్పింది. ఆ ధీరజ్‌కి నాకు ఇప్పటి వరకు గొడవ కూడా అయ్యిందక్క. ఇదంతా వల్లియే. వల్లికి ఏదైనా గట్టిగా బుద్ధి చెప్పాలక్క అని అంటూ ఉంటుంది. ఎందుకు ప్రేమ అంత ఇరిటేట్ అవుతున్నావు? ఇదా వల్లిని జాబ్ టెన్షన్‌లో పెట్టేసి, జాబ్ పనిలో పడేసామనుకో, అదే ఆ టెన్షన్‌లో కొట్టుమిట్టాడుతుంది. మన విషయంలోకి మరి రాదు అని ప్రేమ అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడేం చేస్తాం అక్క అని అనేసరికి, ఆగు కొంచెం అందరికీ ట్రీట్ ఇస్తే ఎందుకు ఏంటనేది అందరి మధ్య బయటపడుతుంది. అందుకే ఈ ట్రీట్ అని చెప్పేసి అందరికీ పాయసం సర్దుతూ ఉంటుంది నర్మద. నర్మద ప్రేమ అలా పాయసం సర్దేసి అందరిని పిలుస్తూ ఉంటారు. అత్తయ్య, మామయ్య, బాబాయ్, అమూల్య అందరూ రండి అని చెప్పేసి అలా ఆ పాయసం పట్టుకొని అందరిని పిలుస్తూ ఉంటారు. ఎందుకమ్మా కంగారు వస్తున్నాం అని అనేసరికి, అమ్మో! ఈళ్ళు మళ్ళీ ఇంకేదో చేస్తున్నారు. నా కొంప ముంచేస్తున్నారు. ఈళ్ళేంట్రా బాబు అని చెప్పేసి వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా, ఏంటమ్మా పాయసమా అని చెప్పేసి అంటూ చూస్తూ ఉంటారు. ఇక ఆళ్ళంతా చూసి ఎందుకు అసలు ఈ ట్రీట్ అసలేమైంది అని అడుగుతూ ఉంటారు. చెప్తా అని అనేసరికి వల్లి అయితే దొంగతనంగా చూస్తూ ఉంటుంది. ఈరోజు వల్లి అక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది. అందుకే ఈ ట్రీట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. నర్మద ప్రేమ అలా అనేసరికి అమ్మో! ఈళ్ళు నిజంగా మళ్ళీ కొంప ముంచేశారు నా ప్రాణం తీయడానికి అని చెప్పేసి తల బాదుకుంటూ ఉంటుంది. అలా తల బాదుకునేసరికి వేదవతి అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా మీరు మంచివాళ్ళే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ట్రీట్ అయితే అందరూ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంటర్వ్యూకి